పక్కన పెడితే ఏ సినిమా తీసినా అలాంటి ఒక సినిమా ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయడం టుడే ఇస్ బికమ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్. అలాంటప్పుడు ఒక స్వీట్ ఫిల్మ్ లైక్ 3BHKని ఆడియన్స్ దగ్గర మీరు తీసుకెళ్లారు. దట్స్ ద ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఈ 3 రోజుల్లో ద రెస్పాన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్ మీరే చూస్తూ ఉంటారు. ఒక మంచి సినిమా, ఒక క్లాసిక్ సినిమాకి ఏ లక్షణాలు ఉంటాయో అన్నీ శ్రీ గణేష్ రాసి డైరెక్ట్ చేసిన ఈ 3BHK సినిమాకు వస్తున్నాయి. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను రిలీజ్ ముందు 2 విషయాలు చెప్పాను. ఈ స్క్రిప్ట్ చదవగానే, ఈ సినిమా ఫస్ట్ టైం చూడగానే నాకు వెంటనే మా నాన్నని వెళ్ళి కౌగిలించుకునే ఒక ఎమోషన్ వచ్చిందని, అండ్ అది మీకు కూడా కలుగుతుందని నేను చెప్పాను. రెండోది, ఈ సినిమాలో ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే విషయాలు కనెక్ట్ అవుతాయి, రిలేటబుల్గా ఉంటాయి. నా ఇంట్లో జరిగిన విషయం వీళ్ళకి ఎలా తెలిసింది, ఎలా చెప్పగలిగారు అని ఒక ఫీలింగ్ మీకు వస్తుందని చెప్పాను. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ 2 విషయాలు జరిగినాయి. ఒక ఇమోషనల్ సినిమా తీస్తున్నప్పుడు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఇమోషనల్గా ఉంటుంది. ప్రతి సినిమాకి ఒకేలా రెస్పాన్స్ రాదు. సో నాకు లాస్ట్గా చిన్న సినిమాకి నా ఇన్స్టాగ్రామ్ మెయిల్ బాక్స్ చూస్తే రోజు hundreds ఆఫ్ మెసేజెస్ యూస్ టు కమ్. బట్ ఆ సినిమా జానర్కి అప్పుడు వచ్చే మెసేజెస్ అన్ని యంగ్ విమెన్, యంగ్ గర్ల్స్ అండ్ లేడీస్ షేరింగ్ విత్ మీ వాట్ ఆల్ అన్న అని పిలుస్తూ, చిన్న అని పిలుస్తూ వాళ్ళ లైఫ్లో జరిగిన వైలెన్స్ కానీ, వాళ్ళకి జరిగిన అబ్యూస్ కానీ, వాళ్ళ దాని గురించి చాలా ఓపెన్గా నాతో మాట్లాడారు. అండ్ దట్ వాజ్ అ వెరీ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఒక నటుడుగా, ఒక ప్రొడ్యూసర్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఒక టాపిక్ ఎంత రీచ్ అయిందంటే, ద పీపుల్ హూ ఆ టాపిక్ కనెక్ట్ అయిన వాళ్ళు మీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడటం ఆ సినిమాలో జరిగింది. అలాంటి ఒక విషయం ఇంటూ 10 ఈ 3BHKకి జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా లైఫ్లో ఎవరైనా ఒక్కసారైనా స్ట్రగుల్ అయిన వాళ్ళకి, ఒక్కసారైనా ఫెయిలియర్ అని ఆ పిలుపు విన్న వాళ్ళకి భయంకరంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన అందరూ లైఫ్లో ఎప్పుడో వీ హవ్ బీన్ టోల్డ్ యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, నీ వల్ల కాదు, ఎప్పుడూ కూడా కాదు అని అందరు చెప్తారు. బికాస్ లాట్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ అ వెరీ టఫ్ అండ్ క్రూవల్ ప్లేస్. సో అమ్మాయిలు, అబ్బాయిలు, స్పెసిఫిక్గా స్కూల్ అండ్ కాలేజ్ టైంలో అలాంటి విషయాలు జరిగిన యంగ్స్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు.